తర్వాత నువ్వు నాకు నచ్చావు, లైక్ అసలు ఇప్పటికీ స్టిల్ సార్ మొన్న రిలీజ్ అయింది రీసెంట్. నువ్వు నాకు నచ్చావు సార్, రియలీ ఇట్స్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. యా త్రివిక్రమ్ గారు కదా స్క్రిప్ట్, భాస్కర్ గారు డైరెక్షన్. నా అదృష్టం అసలు ఆ పిక్చర్లో అలాంటి ఒక రోల్ నాకు రావడం నాకు ఐ రియలీ ఎంజాయ్ దట్. ఆ ఫస్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ పిక్చర్కు నేను ఫస్ట్ నానా గ్రౌండ్లో పెద్ద సెట్ వేశారు, ఓకే. ఆ ఇల్లు సెట్ యాక్చువల్లీ. ఓ అప్పుడు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద సెట్ చూస్తున్నాను ఒక పిక్చర్ కోసం, ఇంత బ్యూటిఫుల్ గా ఒక సెట్ వేస్తున్నారు. నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది, ఓకే. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ కదా, అక్కడ ఇలాంటి ఒక పెద్ద సెట్ ఇప్పుడు కూడా వేయట్లేదు అనుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ లైక్ ఇట్స్ అమేజింగ్. ఆ తర్వాత మీరు చాలా మూవీస్ లో సుప్రీం తీసుకుంటే, అండ్ సుప్రీం అని నా సెకండ్ ఎంట్రీ యాక్చువల్లీ. నేను చిరంజీవి, నేను రవితేజ గారు, బ్రహ్మాజీ, శివాజీ నలుగురు హీరోగా చిరంజీవిని ఒక పిక్చర్ చేశారు. ఆ పిక్చర్ క్లైమాక్స్ ఫైట్ లో నాకు కొంచెం బ్యాక్ తప్పేసింది. నేను ఆల్మోస్ట్ 8 months దాకా బెడ్ మీద పడిపోయింది, ఆల్మోస్ట్ టోటల్ బెడ్ రిడన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో నాకు మలయాళం నుంచి సీరియల్ ఒక ఆఫర్ వచ్చింది. సరే సీరియల్ అంతా పెద్ద ఎఫర్ట్ లేదు కదా, డాన్స్ ఫైట్ ఏం లేదు కదా, కాబట్టి నేను దానికి వెళ్ళిపోయాను. ఐ లాక్ ఫర్ నెక్స్ట్ 10 years అక్కడ లాక్ అయిపోయాను సీరియల్. ఎందుకంటే ఫినిష్ రాలేదు కదా, అక్కడ వెళ్తూనే ఉన్నాను, అది ఫినిష్ అయిన లోపల ఇంకొకటి వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. ఇది తర్వాత నేను ఇంకా వద్దు అలా అనుకో, సీరియల్ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఎందుకంటే ఒకేలాగా ఉంది మ్యాటర్స్, మనకు చేయడానికి ఏమీ లేదు, మనకు ఏదైనా ఇట్స్ లైక్ ఏ జాబ్, ఆఫీస్ జాబ్ అలాగా అయిపోయింది. సో ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పి 3 months పడింది. నేను ఇంకా సీరియల్ వద్దు అని చెప్పి ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ ఫినిష్ అవడానికి 3 months అయింది. సో దాని తర్వాత సెకండ్ ఎంట్రీ సుప్రీం, శతమానం బౌదు, దాన్ని